వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. అయితే మన శరీరం మీద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. మచ్చలు లేని చర్మం కావాలని కోరుకునే వాళ్ళకి కంటి చుట్టూ ఉన్న నలుపు మాత్రం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కలువల్లాంటి కళ్ళ కింద నల్లటి వలయాలు, ముడతలు ఏర్పడుతూ ఉంటాయి. కంటి చుట్టూ సున్నితంగా ఉండే స్కిన్ గరుకుగా తయారవుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలతో కనుక మీరు కూడా బాధపడుతుంటే అయితే నేను ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని తప్పకుండా నేను చెప్పినట్లు పాటిస్తే మీ కంటి చుట్టూ ఉండే ఇలాంటి సమస్యలన్నీ ఖచ్చితంగా మాయమవుతాయి. మరి ఆ అద్భుతమైన టిప్ని చూసే ముందుగా మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా నొక్కేయండి. మరి వీడియో చూసేద్దామా? ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం ముందుగా మీరు ఒక బౌల్లో ఒక గ్లాస్ నీటిని తీసుకోండి. ఇప్పుడు ఈ నీటిలో మీరు ఒక గ్రీన్ టీ బ్యాగ్ను తీసుకోండి. ఇప్పుడు ఈ గ్రీన్ టీని కట్ చేసి ఇందులో ఉన్న పొడిని ఈ నీటిలో కలపండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం మీరు మీ దగ్గర కనుక గ్రీన్ టీ పొడి విడిగా ఉన్న దాన్నైనా ఒక స్పూన్ కలపండి. ఫ్రెండ్స్, గ్రీన్ టీ అనేది కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలని, ముడతలని తొలగిస్తుందని చాలా మందికి తెలిసిందే. అయితే మీరు చేసే పొరపాటు ఏంటంటే వాటిని నేరుగా వాడేస్తూ ఉంటారు. తరువాత ఈ నీటిని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఫ్రెండ్స్, ఇలా ఒక 5 నిమిషాల పాటు మీరు గ్రీన్ టీని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ టీని వడపోసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ గ్రీన్ టీ నార్మల్ టెంపరేచర్లోకి రావటానికి ఒక 10 నిమిషాలు మీరు రిఫ్రిజిరేటర్లో కానీ నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు ఇలాగే ఉంచండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గ్రీన్ టీ చల్లారేలోపు మనం ఒక బంగాళాదుంపను తీసుకుందాం. ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని మీరు చెక్కు తీసి మన కంటి కింద పెట్టుకునే ఐప్యాడ్స్ షేప్లో కట్ చేసుకోవాలి. మీ కంటి చుట్టూ వలయాలు కనుక పెద్దగా ఉంటే పెద్ద ముక్కను కట్ చేసుకోండి. మీ కంటి చుట్టూ ఉండే వలయాలు చిన్నగా ఉంటే చిన్న సైజులో కంటి కింద పెట్టుకునే ఐప్యాడ్స్ లాగా ఈ బంగాళాదుంపను మనం కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బంగాళాదుంపలో చర్మాన్ని తేటపరిచే గుణం ఉంటుంది. అంటే స్కిన్ లైటనింగ్ తత్వం ఉంటుంది. ఇది కంటి చుట్టూ ఉండే ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. మన గ్రీన్ టీ అనేది చల్లారింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బంగాళాదుంప ముక్కల్ని గ్రీన్ టీలో వేద్దాం. ఫ్రెండ్స్, ఇలా మీరు ఈ గ్రీన్ టీలో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బంగాళాదుంపలన్నిటినీ వేసి ఒక 2-3 గంటల పాటు మీరు ఫ్రిడ్జ్లోనే రీఫ్రిజ్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు ఈ రెమెడీని వారానికి ఒక్కసారైనా చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు కావలసినప్పుడు రోజులో 1-2 సార్లు ఈ బంగాళాదుంప స్లైసెస్ని మీ కంటి కింద ఐప్యాడ్ లాగా కానీ కంటి పైన కానీ ఉంచుకొని ఒక పావు గంట విశ్రాంతి తీసుకోండి. ఫ్రెండ్స్, ఇలా మీరు రోజుకి 1-2 సార్లు చేస్తూ ఉంటే మీకు చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే బంగాళాదుంప గ్రీన్ టీ కంటి సమస్యలకు మంచి విరుగుడుగా పనిచేస్తుంది. కంటి చుట్టూ ఉండే నలుపును తగ్గిస్తుంది. ముడతలను చక్కగా నివారిస్తుంది. 15 నిమిషాల తర్వాత మీరు మీ కంటిపై నుంచి ఈ ముక్కను తీసివేసి తరువాత మంచి మాయిశ్చరైజర్ని కానీ లేకపోతే వ్యాజ్లిన్ని కానీ అప్లై చేసుకోండి. ఇలా చేయటం వలన మీ కంటి చుట్టూ నల్లటి వలయాల్లో ఎంతో మార్పు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అలాగే మీరు ఈ రెమెడీని పాటిస్తూనే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ను కూడా తప్పకుండా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, కంటి కింద నల్లటి వలయాలు లేకపోతే ముడతలు ఏర్పడటానికి ముఖ్య కారణం సరైన సమయానికి నిద్ర లేకపోవటం. కాబట్టి మీరు ప్రతిరోజు కనీసం 7 గంటల పాటు విశ్రాంతి తీసుకోండి. మీరు సరిగా నిద్రపోకపోవటం వలన కంటి కింద చర్మం సన్నగా మారి రక్త ప్రసరణ తగ్గి ఈ కళ్ళ కింద నల్లటి వలయాలు లేక మచ్చలు, ముడతలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్య మీకు మళ్ళీ ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండాలంటే తగిన సమయం పాటు విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోండి. అలాగే ఈ కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి విటమిన్స్ లోపం కూడా ఒక కారణం. కాబట్టి మీరు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, అంటే అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారాన్ని, పండ్లు, కూరగాయలు ఉన్న ఆహారాన్ని మీ రోజువారీ డైట్లో చేర్చుకోండి. ముఖ్యంగా మీ ఆహారంలో విటమిన్ సి మరియు
విటమిన్ కే ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. అలాగే అధిక మొత్తంలో ఉప్పును తినటం వలన కూడా ఈ కళ్ళ కింద వాపులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు కొంతమంది కంటిని ఎక్కువగా రబ్ చేస్తూ ఉంటారు. అలా మీరు చేత్తో కంటిని ఎక్కువగా రుద్దుకున్నా కూడా ఈ కంటి చుట్టూ వలయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కంటి చుట్టూ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ టిప్స్ని పాటిస్తూ నేను చెప్పిన ఈ హోమ్ రెమెడీని ఫాలో అవుతూ ఉంటే మీ కంటి చుట్టూ నలుపు ఖచ్చితంగా తగ్గుతుంది. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.